ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సో మణికంఠ గారు, మన అదృష్టం ఏమంటే ఏప్రిల్ మంత్లో 3 పెద్ద పండుగలు ఉన్నాయండి. ఒకటి శ్రీరామనవమి, హనుమత్ జయంతి, అక్షయ తృతీయ. ఎవరైనా గనక ఈ 3 ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, నాకు నాయకత్వ లక్షణాలు కావాలి, ఉన్నతంగా ఎదగాలి, కీర్తి ప్రతిష్టలు కావాలనుకున్న వాళ్ళు శ్రీరామచంద్రమూర్తి, పెళ్లి కావాలనుకున్న వాళ్ళు శ్రీరామనవమి, వైవాహిక జీవితం బాగుండాలనుకున్న వాళ్ళు శ్రీరామనవమి మనకి న్యాచురల్గా మనకి రెమెడీస్ ఏది చేసిన. రెండోది మనకి యక్షరాక్షస పీడలు, శని బాధలు పోవాలంటే హనుమంతుడికి సంబంధించిన జయంతులు పార్టిసిపేట్ చేయటం ఒక బెస్ట్ రెమెడీ టూల్ మనకి. ఇంకొకటి మనకి ధన ప్రవాహం ఆగిపోయింది, ధనం రావటం లేదు, ఎంత సంపాదించినా మన దగ్గర ఉండటం లేదు. ఇలాంటి వాటికి మనకి అక్షయ తృతీయ పండుగ, అమ్మవారికి సంబంధించిన విశేషంగా అమ్మవారి పూజలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవి చేయని వాళ్ళు ఏం చేయాలి? హోమాలు, యజ్ఞాలు, తర్పణాలు తెలిసిన వాళ్ళ చేత చేయించుకోవాలి. ఇవన్నీ చేయించుకుంటే ఇవి 3 ముఖ్యమైన పండుగలు ఇందులో ఉండటం వల్ల, అందులోనూ మనకి ఈ మాసంలో ఏప్రిల్ మంత్లో ఎలా ఉందో చూద్దాం. ఇది మనకి చైత్ర మాసం, చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢం తర్వాత వస్తూ ఉంటాయి కాబట్టి చైత్ర మాసం, వైశాఖ మాసం ఇవి పుణ్యమాసాలు. పెళ్ళిళ్ళు, తర్వాత వ్రతాలు, హోమాలు, విగ్రహ ప్రతిష్టలు ఇవన్నీ మనకి ఎక్కువగా బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ 2 నెలల్లో. ఇందులో మనం కనుక చూసుకుంటే సింహరాశి ప్రకారం చూసుకుంటే సింహలో మఖా 1, 2, 3, 4 పాదాలు, పొబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటుంది. పేరు బలం కనుక మనకు చూసుకుంటే మా, మీ, మో, మే, టా, టీ, టూ, టే అన్న అక్షరాలంతా కూడాను మనకి సింహరాశిలో ఎక్కువ మంది ఉంటారు. కామన్గా పిలిచే వాళ్ళకి మాధవి అనే పేరు, మాధవ్ అనే పేరు, తర్వాత మనకి చాలా పేర్లు ఉంటాయండి. మనకి ఎక్కువగా మనకి సింహరాశిలో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళు మనకి షష్టగ్రహ కూటమి ఈ రాశి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడిందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళ చుట్టూ ఏదో జరుగుతూ ఉంటుంది, వీళ్ళు నోటీస్ చేయలేరు, అది సంథింగ్ పోతూ ఉంటుంది, అది గుర్తించలేరు. మా కజిన్ బ్రదర్ ఒక కంపెనీలో డైరెక్టర్ కొంచెం హైయర్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి ముందు మనకి ఆ టైంలో మనకి ఉగాది పండుగ ఉంది కాబట్టి ఊరికి వెళ్ళారు. వాళ్ళు ఊరు నుంచి వచ్చి ఆ మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే 8 మంది రిజిగ్నేషన్ చేస్తున్నారంట. ఆయన లైఫ్లో ఎప్పుడు జరగలేదు, అసలు ఎందుకు ఎలా జరిగిందో మాకు అర్థం కాల. చూడండి, 8 మెంబర్స్ ఒకేసారి రిజిగ్నేషన్. అది అంటే ఒక మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి చాలా దెబ్బ. 8 మెంబర్స్ ఒకేసారి రిజైన్ చేసుకోవటం, ఇట్లాంటి చాలా మందికి చాలా ఏయో జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఏంటి ముందుగా గ్రహించలేకపోవటము, సమ్ ప్రాబ్లము, సమ్ స్ట్రెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొకళ్ళు నాకు ఫోన్ చేసి, ఎప్పుడు మా అబ్బాయి చక్కగా టయానికి అడ్మిషన్స్ ఇవన్నీ చేపిస్తూ ఉంటానండి, ఈసారి ఏమైందో ఏమో, డబ్బులు లేదు, అడ్మిషన్స్ అవ్వలేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నానండి. అంటే ఎందుకంటే 8th హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నా అంత మంచిది కాదండి, ఎక్సెప్ట్ శుక్రుడు తప్ప మిగతా ఏ ప్లానెట్ కూడా మంచిది కాదనమాట. అందుకని గోచారంలో సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా పడింది. కొంతమంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యొచ్చు, కొంతమంది ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు. అయితే సింహరాశి కనుక మనం గ్రహస్థితిని ఇప్పుడు ఈ మంత్లో ఎలా ఉందో చూస్తే, వీళ్ళకి సూర్యుని సంచారం మేషంలో, బుధుని సంచారం మీనలో, శుక్రుని సంచారం కూడా మీనరాశిలో ఉంది. అంతేకాకుండా కుజుడి కర్కాటక రాశిలో ఉండటం వల్ల వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి చూద్దాం. ఫస్ట్ కనుక మనం చూసుకుంటే, వీళ్ళకి సూర్యుడి వల్ల అప్పటిదాకా వీళ్ళకి ఎవరు కనుక ద్వేషిస్తూ ఉంటే ఆ ద్వేషపూరిత వాతావరణం నుంచి బయటకు వచ్చేస్తారు. రెండోది 12వ ఇంట్లో మార్స్ కుజుడు ఉండటం వల్ల ఏమైతే వ్యాధ్యార్థి రోగాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల పుత్రుల ద్వారా, తర్వాత సంపదల ద్వారా, సంపదల ద్వారా లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు మళ్ళీ 8th హౌస్లో ఉండి సంపదలను ఇస్తూ ఉంటారు అనమాట. గురువు వీళ్ళకి 10th హౌస్లో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎవరైనా కనుక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే ఈ మంత్లో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫ్రీ అవుతారు. అంటే ఒక రకంగా మనం చూసుకుంటే ఓవరాల్గా ఈ మంత్ వీళ్ళకి షష్టగ్రహం కూటంలో ఉన్నా కానీ ఏప్రిల్ మంత్కి వచ్చేటప్పుడు చాలా విషయాలు వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఇది ఒక మనకి ఏమని చెప్తారు, ఒక మంచి అడ్వాంటేజ్గా మనం చూసుకోవచ్చు అనమాట. అంటే డేస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఆ షష్టగ్రహం కూటమి యొక్క ప్రభావం వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో దాని నుంచి బయటపడేసి నార్మల్గా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే 9వ ఇంట్లో సూర్యుడు ఉండి వాళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల సూర్యుడు వీళ్ళకి 9వ ఇంట్లో పెట్టాల్సిన ఇబ్బందులు పెట్టకుండా నార్మల్గా సాధారణంగా ఉంటాడు అనమాట. అయితే వీళ్ళకి 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది. శత్రువులపై వీళ్ళకి విజయం ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, వాళ్ళలో ఉన్న ఓన్ టాలెంట్ స్కిల్స్ అంతా బయటకు వచ్చేసి అందరూ ఇలాని గుర్తిస్తూ ఉంటారు అనమాట.
సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని కూడా స్టార్ట్ అయింది, అష్టమ శని స్టార్ట్ అయింది కాబట్టి అయితే దాని యొక్క ప్రభావం అంత త్వరగా ఇప్పుడే రాదు, కొంచెం టైం పడుతూ ఉంది. వీళ్ళకి మనకి కుజుడు 12వ ఇంట్లో ఉండి ఆ 3వ ఇంట్లో 7వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏం చెప్తుందంటే వీళ్ళకి థర్డ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల చాలా బాగుంటుంది. అగైన్ వీళ్ళకి ఓన్ టాలెంట్ కానివ్వండి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయటం, అధికారులతో మంచి పేరు రావటం, వీళ్ళ యొక్క ప్రజ్ఞకి, వీళ్ళ టాలెంట్కి, వీళ్ళ యొక్క కమ్యూనికేషన్స్కి, వీళ్ళకున్న ఏమంటారు చురుకుదనానికి అందరూ బాగా అప్రిషియేట్ చేస్తూ మెచ్చుకుంటూ బాగుంటారు. అయితే వీళ్ళకి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇదంత మంచి పొజిషన్ కాదు. వీళ్ళకి ఏం చెప్తారంటే దేశాంతరవాసం, వేరే ప్లేస్లకి వెళ్ళటం, తర్వాత స్త్రీలతో లేదంటే పురుషులతో గొడవ అవ్వటం, లేడీస్ అయితేనేమో జెంట్స్ అయితే స్త్రీలతో ఎక్కువ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి పలుకుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్స్ వీళ్ళకి అంత యోగ్యతమైన స్థితిలో లేడు, కానీ దృష్టి ఉండటం వల్ల కొంచెం బాగుంటుంది. థర్డ్ ఇంట్లో 7వ ఇంట్లో ఉండటం వల్ల భార్యతో కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మనకి 8th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ఇది అంత కొంచెం మంచి పొజిషన్ కాదు అని మనకు చెప్తూ ఉంటారు. శుక్రుడు మనకి 8th హౌస్లో ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే ఇది ఒక మంచి పొజిషన్ అని చెప్తారు. శుక్రుడు అక్కడే 8th హౌస్లో బాగుంటాడు, మిగతా ఏ గ్రహం కూడా 8th హౌస్లో బాగుండదు. ఇక్కడ ఏం చేస్తారంటే శుక్రుడు దుఃఖ నాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి భృగు అష్టమ రష్టే భృగునందనే. భృగునందుడు అంటే శుక్రుడు కనుక అష్టమంలో ఉంటే ఏమవుతుందంట దుఃఖనాశం. అప్పటిదాకా వీళ్ళు కనుక ఏదైనా విషయాల్లో దుఃఖపడుతూ ఉంటే ఆ నాశనం పోతూ ఉంటుంది. అంతేగాని మహాసౌఖ్యం. ఈ షష్టగ్రహ కూటమిలో శుక్రుడు ఒక్కడే వీళ్ళకి బాగా మంచి చేసే గ్రహం. ఈ ఒక్క శుక్రుడు వల్లే వాళ్ళు అట్లీస్ట్ ఈ మాత్రం నిలబడి ఉన్నారనమాట. ఇక్కడ సౌఖ్యంగా ఉంటారు, బంధుమిత్రులతో బాగా కలిసి ఉంటారు. రాజదర్శనం అర్ధప్రాప్తి. ఈ టైంలో ఇలా హైఫై అధికారులను కలవటం, గవర్నమెంట్ ఆఫీసులను కలవటం, ఏదైనా రాజకీయ నాయకులు కలవటం, ఇలాంటి వాళ్ళని కలవటం, అర్ధప్రాప్తి ధనం కూడా వస్తుందంట వీళ్ళకి. సో ఇది వీళ్ళకి శుక్రుడు ప్లస్ వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటం వల్ల చక్కగా మాట్లాడటం, మంచి ఫుడ్ తినటం, ఇవన్నీ చేస్తుంటారు. టైంకి ఫుడ్ తీసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చూసుకుంటే ఈ సింహరాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, తర్వాత సూర్యుడు కూడా చాలా బాగున్నాడు, కుజుడు మిక్స్డ్గా ఉన్నాడు అని మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా ఒక 70% బాగుంది, బ్యాలెన్స్డ్ అంటే అబోవ్ యావరేజ్గా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు అండి. గురుగారు, విద్యార్థుల పరిస్థితి ఏంటి? విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? సక్సెస్ రేట్ అంతవరకు ఉంటుంది? విదేశాలు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వీళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే దూరదేశ ప్రయాణము, తర్వాత విదేశాల్లో ఉండే అవకాశానికి కుజుడు 12వ ఇంట్లో వల్ల విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేయొచ్చు. ఇక నిరుద్యోగుల పరిస్థితి గురుగారు, ఉద్యోగం రావడానికి ఎంతకాలం పట్టవచ్చు? ఈ మంత్ యాక్చువల్గా వీళ్ళు ఉద్యోగంలో అంత షైనీగా ఉండరండి ఈ సింహరాశి వాళ్ళు ఇప్పటిదాకా, ఎందుకంటే వాళ్ళకి అక్కడ 10వ ఇంట్లో గురువు ఉండటం వల్ల. బట్ ఈ మంత్ వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఓకే. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు, ఏదో ఒక స్థలం కొనడం కావచ్చు, ఒక ప్లాట్ కొనడం కావచ్చు, ఇవన్నీ లాభదాయకమే అంటారా? వీళ్ళకి కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల కుజుడు భూమికి కారకుడు అనమాట. ఇది అంత అనుకూలంగా ఉండదు అని మనం తెలుసుకోవాలండి. ఇది అంత ఎక్కువగా కొనడానికి వాటికి సంబంధించిన విషయాలు ధనం మీద ప్రవాహం ఉంటుంది, కానీ భూమికి సంబంధించిన వ్యవహారాలు అంత పాజిటివ్గా అనుకూలంగా ఉండదు. ఇక కంపెనీలు మారుతూ ఉంటారు గురుగారు, స్థానచలనం అనేది పాజిటివ్ రిజల్ట్స్ నెగిటివ్ అవుతుంది అంటారా ఈ మంత్? వీళ్ళకి స్థానచలనం అయితే ఖచ్చితంగా చూపిస్తూ ఉంది. అగైన్ వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకున్న యాంబిషన్ అంటారు కదండి, దాన్ని బట్టి కొంతమందికి ఇది పాజిటివ్గా ఉంటుంది, కొంతమంది నెగిటివ్గా ఉంటుంది. బట్ ఏదున్నా కానీ స్థానచలనం అయితే చూపిస్తుంది. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మఖా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ఇందాక కూడా చెప్పుకున్నాం మీరు అడిగారు ఎలా ఉంటుంది అని. ప్రొఫెషన్లో కొంచెం ఇబ్బంది ఉన్న గురువు వల్ల, బట్ గురువుకి వేదాగా ఉండటం వల్ల బుధుడు కూడా వీళ్ళకి అనుకూలంగా వచ్చేటప్పుడు రాజ్య లాభం చూపిస్తూ ఉంటుంది. క్షేమంగా ఉంటారు. ఇందాక మీరు ఫారిన్ వెళ్ళాలి కనుక ఇవన్నీ ఈ గ్రహాలన్నీ వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. ఓవరాల్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 2 వీక్స్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, తర్వాత ఏమో ఫైనాన్షియల్ క్రైసిస్లో పడతారు. ఈ 2 తప్ప మిగతా అన్ని విషయాలకి చాలా పాజిటివ్గా ఉంది. మఖా నక్షత్రం వాళ్ళకి, పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ముందు ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, ప్లస్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏమవుతుందంటేనండి దరిద్రము, ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి దరిద్రము, తర్వాత రోగము ఉంటుంది. అయితే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం కూడా చూపిస్తూ ఉంటుంది. ఇవి కాకుండా వీళ్ళు ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి, పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గురువు వల్ల వీళ్ళకి వేద ఉండటంతో పశునాశనం ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి కేతు ఉండటం వల్ల వీళ్ళు గణపతిని పూజిస్తూ ఉండాలి. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు వీళ్ళు? మనం రెమెడీస్ కనుక చూసుకుంటే వీళ్ళకి రాజశ్యామల రాజ్యలాభం ఎక్కువగా ఉందండి. ఎవరైనా కనుక నాయకత్వ లక్షణాలు కావాలన్నా, ఉన్నతమైన పొజిషన్లు కావాలన్నా, అభివృద్ధి చెందుకోవాలన్నా, ఇన్స్టిట్యూషన్స్, కళాకారులు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసన, రాజశ్యామల యాగం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. సూర్యుని వల్ల వీళ్ళకి దేహ పీడనము దరిద్రము చూపిస్తుంది కాబట్టి వీళ్ళకి సూర్యుడు ప్లస్ శుక్రుడు వల్ల హెల్త్ కూడా బాగలేదు కాబట్టి వీళ్ళు మహాలక్ష్మి విశేష హోమం చేసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడతారు. ఇదే టైంలో అనారోగ్యం ఉన్నా కానీ అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవర్గా క్షేమంగా ఉన్నారు కాబట్టి పెద్ద హెల్త్ విషయంలో మళ్ళీ నార్మల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, డైవర్స్ ఇష్యూలు ఉన్నా, కోర్టు విషయాలు ఉన్నా, ఇంతే కాకుండా కొంతమంది ఎక్స్ట్రీమ్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో మనకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి కనుక కనెక్ట్ అయితే వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మనం వీటితో పాటు అవి ఎలా ఉందని మనకు చెప్పవచ్చు. ఓకే, సింహరాశి వారికి ఓవరాల్గా ఈ నెలంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.